హలో అండి. వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు క్యాలీఫ్లవరు ఇంకా పచ్చిశనగపప్పుతో కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా సింపుల్. అన్నంలోకైనా ఇంకా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఇంకా ఒక 3 ఎండుమిరపకాయలు, ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలండి. అవి వేగిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. టమోటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూసారా ఇలాగా. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకుంటే సరిపోతుందండి. తర్వాత ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. అలాగే క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. క్యాలీఫ్లవర్ ముక్కల్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఆలోపు ఇందులోకి కావాల్సిన మసాలా కోసం ఒక 5 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, ఇంకా కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకో 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. 15 మినిట్స్ తర్వాత చూసారా ఆయిల్ మొత్తం పైన తేలుతూ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారా ఇలా ప్రెస్ చేస్తే మెదిగిపోతుంది, ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరిగా కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసి ఇంకో 5 మినిట్స్ పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే క్యాలీఫ్లవర్ అండ్ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.